రవికుమార్ గారితో ఉన్నాం. ఆయన ఏయూ ప్రొఫెసర్, సోషియాలజీ ప్రొఫెసర్. ఇప్పటివరకు అసలు ఏయూ ఏంటి? అసలు ఈ స్టేట్ ఏంటి? 3 రాజధానులేంటి? వీటన్నిటి మీద ఎంతో డిస్కస్ చేశాం మనం. అయితే ఇప్పుడు కొత్తగా బ్రేకింగ్ ఏంటంటే, ఉత్తరాంధ్రకి సంబంధించిన టీడీపీ లీడర్లు సడెన్‌గా వాళ్ళ వాయిస్ చేంజ్ చేశారు. వాళ్ళు ఇప్పటివరకు మొన్న వాళ్ళిచ్చిన మేనిఫెస్టోలో కూడా అమరావతితో ఉన్న వాళ్ళు కాస్త, లేదు అమరావతిని ఇప్పుడు రాజధానిగా చేస్తే చాలా కష్టం. విశాఖపట్నమే కరెక్టు రాజధానిగా అని వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు. మరి ముఖ్యంగా అచ్చెన్నాయుడు, ఆ తర్వాత శ్రీ భరత్ వీళ్ళు ఇలా మారడానికి గల కారణాలేంటి? సార్ మీరు చెప్పాలి సార్. అసలు ఏంటి వీళ్ళు సడెన్‌గా ఇట్లా ఎందుకు చేంజ్ అయినట్టు? అంటే దానికి రియాక్షన్ అమరావతి హ్మ్. ఒకవేళ హ్మ్. 2009 ఈ ఎలక్షన్స్‌లో హ్మ్. 24, 25 ఎలక్షన్స్‌లో హ్మ్. టీడీపీ వచ్చినట్టయితే హ్మ్. అమరావతిని క్యాపిటల్‌గా చేస్తామని ముందు మేనిఫెస్టోలో ప్రకటించారు. హ్మ్. అయితే 2014, 19 2014 వచ్చిన తర్వాత హ్మ్. అమరావతిని క్యాపిటల్‌గా నిర్ణయించాడు ఆయన. అవును. అవి ఏం చేశారు ఆయన, అటు దొనకండని, నూజివీడని, తర్వాత ఈ మార్చాడు. మార్చి చివరకు అమరావతిని ఫిక్స్ చేశాడు అతను. మైండ్‌గా మారాడు. ఫైల్ మార్చాడు. అక్కడ ఎక్కడెక్కడ మార్చాడు. హ్మ్. మార్చిన తర్వాత అంటే అతను భూములు మాత్రం ఒక దగ్గర కొనిపించుకున్నాడు ఆ వర్గం చేత. కొనిపించుకొని శ్రీ భరత్ కూడా ఉన్నాయి కదా సార్? అతనికి ఉన్నాయి. ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో బలమైన వాళ్ళందరి చేత కొనుక్కున్నారండి. హ్మ్. బయటోళ్ళు కొంతమంది కూడా ఉండొచ్చు. ఇలా మీడియా వీళ్ళందరి చేత అధిపతులు కొనిపించుకున్నారు. వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఉన్నారు. హ్మ్. మంగళగిరిలో ఇవన్నీ అన్నారు. అన్నారు. దొనకొండ, మంగళగిరి, అవును. నూజివీడు ఇవన్నీ అన్నారు. చివరికి అక్కడ పెట్టారు. హ్మ్. ఈ పెట్టిన తర్వాత ఏమైంది, ఆయన గ్రాఫిక్స్‌లో ఇక అమరావతి అనేది న్యూయార్కు, శాన్ ఫ్రాన్సిస్కో, లండను, టోకియో, సింగపూరు నగరాలని మించిన ప్రపంచ వరల్డ్ సిటీని కడతాను అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అవన్నీ గ్రాఫిక్స్‌లో చూపించారు. చూపించిన తర్వాత ప్రజలకి ఒకటి అనిపించింది, కొద్దిలో కొంతమందికి, అమ్మ బాబోయ్ అమరావతిని ఇంతలా కడతాడో లేదో తెలియదు. గ్రాఫిక్స్ అలా నమ్మించారు. అయిన తర్వాత అతన్ని చిత్తుగా వాడుకొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఈ ఎలక్షన్స్‌లో మళ్ళీ అమరావతిని మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంటర్నల్‌గా ఒక డిస్కషన్ జరిగింది దీని మీద. మళ్ళీ అమరావతి అయితే ఏమాత్రమైన ప్రమాదం జరుగుతుందేమో, తర్వాత గెలిచాక చూసుకోవచ్చు, అప్పుడు ఏం చేద్దామండి. ముందు ఈ అమరావతి అనే దాన్ని సస్పెన్షన్లో పెట్టి పక్క తీసిద్దాం మేనిఫెస్టోలో, మినీ మేనిఫెస్టో తీసేశారు. ఒకవేళ ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ ఏవైనా ఒకళ్ళు నెగిటివ్ ఓటు తిరగబడతారేమో. ఎందుకంటే చూశారు మనం, అటు రాయలసీమ నుంచి కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఈ విశాఖ గర్జన, ఉత్తరాంధ్ర గర్జన, అటు రాయలసీమ మొత్తం అందరూ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిల వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగి అసలు ఈ అమరావతి ఎగెనిస్ట్‌గా బ్రీడ్ స్ట్రాంగ్‌గా ఈ 2 ప్రాంతాల్లో పడిపోయింది. ఆ భయం మళ్ళీ ఒకసారి అనిపించి ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలనేది అమరావతిని తీసేసి ఇప్పుడు మామూలుగా ఆ మేనిఫెస్టోలో తీసేశారు. వచ్చిన తర్వాత ఏం మాయ చేస్తాడనేది మనకు తెలియదు. మళ్ళీ అది వేరే. ఒకవేళ అలా మళ్ళీ అతను తెర మీదకి తీసుకొచ్చినట్టయితే అమరావతిని, అంటే తెర మీదకి తీసుకొచ్చాడు అంటే అది నాటకం సినిమా కాదు, కానీ చేసే యాక్టివిటీస్, ఎలకేషన్ ఆఫ్ ఫండింగ్స్ వాటి ద్వారా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ట్రాన్స్పరెంటే కదా. తెలుసుకోవడం ప్రజలు కొద్దిగా ఒక 6 నెలలు 1 year ఆగుతారు. ఆగిన తర్వాత అప్పుడు ఇటు ఉత్తరాంధ్ర కానీ, అటు రాయలసీమ కానీ ఇష్యూ టేకప్ చేస్తారు. అది ఏ రకంగా మలుస్తుంది అనేది అప్పుడు ఆ టైం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు చేసిన బ్యాడ్ ప్రాపగాండాకి విశాఖలోని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా మాకు వద్దండి, మాకు నా దగ్గర తగిన ఇవి కూడా ఉన్నాయి, ఏవి మెసేజ్లు కూడా ఉన్నాయి. కొందరు ఇక్కడ అది పనిగా లేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ ఇంప్రూవ్ అయితే మాకు అందరికీ మంచిది కదా అని కొంత వీళ్ళు కూడా అదే డౌన్ అయినట్టుగా అంటే వంగిపోయారు. వీళ్ళు కూడా వంగిపోయారు. బెండ్ అవడం అంటే దాన్ని అలాగే నెగిటివ్గా ఎడ్యుకేట్ చేశారండి. ఇప్పుడు ఈ మాటలు మీరు అన్నారు కదా, విశాఖపట్నం వాసులు కూడా ఈ మాకు విశాఖపట్నం వద్దు ఎందుకురా బాబు వద్దు అని అంటే, ఇటు జనసాంద్ర డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ పెరిగిపోతుందని, పొల్యూషన్ పెరిగిపోతుందని, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుందని, క్రైమ్ రేట్ పెరిగిపోతుందని, ఇలాగ వాళ్ళు ఇంత మనం అనుకున్నట్టు గోవెల్స్ ప్రచారం చేసి వీళ్ళకి నెగిటివ్ విషయం ఎక్కించారు. ఇప్పుడు ఇదే మనుషులు హైదరాబాద్ యాక్చువల్గా ఈ మూవ్మెంట్ అనేది, ఈ బ్రెయిన్ చైల్డ్ అనేది హైదరాబాద్ లో ప్రారంభమైంది.
ఎవరు ఎలా ప్రారంభమైతే మీరు నేను మాట్లాడితే మన దగ్గర పక్కోడికి అవుతుంది. మీడియా ద్వారా వాళ్ళు ఎక్కించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కెపాసిటీ, వాళ్ళ సంక్షేమం అంతా అక్కడే ఉంటుంది. దాని నుంచి వాళ్ళు బాగుపడితే చాలా దాని నుంచి అక్కడ ప్లాన్ ఏంటంటే 2-3 పాయింట్లు చెప్తాను. ఒకటోది ఏంటంటే వాళ్ళు అమరావతిని క్యాపిటల్గా నిర్ణయించేసుకున్నారు. క్యాపిటల్ డిసైడ్ చేసేసి దానికి అనుకూలంగా అదే కావాలి చావురేవైనా. ఎందుకు అనంటే అప్పటికి అమరావతి క్యాపిటల్గా నిర్ణయించక ముందు అక్కడ ఎకరా 10 లక్షలు ఉండేది, లేకపోతే 15 లక్షలు ఉండేది. ఇంకా సాగు భూమి 2 పంటలు 3 పంటలు అయితే 20 లక్షలు ఉంది. అంతకన్నా రేటు ఉండేది కానీ కొనేవాళ్ళు లేడు. రేటు ఉండడం వేరు, ట్రాన్సాక్షన్ జరగడం వేరు. అయితే ఈ అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇంటర్నల్గా అనుకుని ప్రకటించిన తర్వాత అది 10 లక్షలది 50 లక్షలు అయింది. 50 లక్షలది 1 కోటి అయింది. ఒక్కో దగ్గర ఎన్ఆర్ఐ వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు కూడా కొనడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు హైదరాబాద్లో బాగా రియల్ ఎస్టేట్లు రుచి మరిగారు. ఇప్పుడు ఏ సోకాల్డ్ సామాజిక వర్గం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ద్వారా బాగా రుచి మరిగారు. ఆ రుచి హైదరాబాద్లో చూసి దాని రుచి మరిగారు. ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏంటంటే హైదరాబాద్లో కూడా 50 లక్షలు కొన్నిది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేటలో 100 కోట్లు అయింది. వీళ్ళు కూడా అమరావతిని ఎకరా 10 లక్షలకి 15 లక్షలకు కొన్ని ఎకరా భూమి 100 కోట్లు కొన్నాళ్ళు 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 25 ఏళ్ళు అవుతుందని ఒక స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయారు. కాబట్టి 100 అయినా 106 అయినా అమరావతిని రాజధానిగా చేయాల్సిందే అని దాని మీద హైదరాబాద్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలు ఒకటి, ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా ఒకటి, టీడీపీ చంద్రబాబు నాయుడు వర్గం పార్టీ ఒకటి, అమరావతి రైతులు ఎన్ఆర్ఐలు, తర్వాత స్టాంచ్ కోర్ పార్టీ వర్కర్స్ ఉంటారు. వాళ్ళకి నుయ్యి తెలియదు, అంతేమింది బండగా ఉంటారు. అంటే చెడ్డగాని కాదు, అలా నూరుకొస్తారు. ఈ 4 రకాలుగా విశాఖపట్నాన్ని పనికిరాదు, విశాఖపట్నం మాకు అక్కర్లేదు, అమరావతి మాకు కావాలి అని అంటున్నారు కదండి. ఒక్క మాట నేను చెప్తాను. ఇదే ఎవరైతే ఇప్పుడు అన్నారో మాకు విశాఖపట్నం అక్కర్లేదు, హైదరాబాద్ సిటీలోకి వెళ్ళి మీకు హైదరాబాద్ ఎందుకయ్యా మహబూబ్నగర్ నిజామాబాద్ వరంగల్లో చేస్తే క్యాపిటల్ బాగుంటుంది కదా అని వీళ్ళు అనమనండి అంటే ఊరుకుంటారు వాళ్ళు కొడతారు. మరి ఢిల్లీ క్యాపిటల్ ఇండియాకి దేశ రాజధాని ఇక్కడ ఉండాలా? ఆల్రెడీ డెవలప్ అయింది కదా, ఇక్కడ ఎందుకని అవ్వాలండి? ఏం చెప్తారు? ఏమి పనిష్మెంట్ ఇస్తే ఏం రెస్పాన్స్ ఉంటుందో? ఇవన్నీ తెలుగు తక్కువ అమాయకత్వాన్ని ఇలాగ వాడుకొని క్యాష్ చేసుకొని వాళ్ళు కోకాపేటలో ఎకరా 100 కోట్లు చేసే రేట్ వచ్చేయడానికి వాళ్ళు భవిష్యత్తు వేసుకున్నారు. వీళ్ళకి నిజంగా ఇప్పుడు మొన్న ఎప్పుడో అనుకున్నాం, ఇక్కడ అదే రైతులు నిజంగా పోరాడారు. వాళ్ళకి 10 లక్షలది 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు అవడానికి మా రైతుల భూములకి ఎందుకు వాల్యూ రాదు, మాకెందుకు విశాఖపట్నం ఇస్తుంది అని ఇక్కడ రైతులకు కానీ వాళ్ళ తల్లికి ప్రజలకు కానీ రావాలి. రాకుండా అమరావతిలో తీస్తే రాష్ట్రం అంతా దివాళా తీస్తుందండి. క్యాపిటల్ ఇస్తే దివాళా తీస్తుంది. మన ఎప్పుడో మాటల్లో అన్నాను నేను, ఏంటి ఇట్ ఇస్ ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్, వేరేజ్ విశాఖపట్నం ఇస్ ఫ్యూచర్ ఆఫ్ విజన్. భవిష్యత్ అంతా విశాఖపట్నం అనుకుంది, డార్క్ చీకటి అంతరము దానికి ఉంది. డార్క్నెస్ అనేది అమరావతికి ఉంది. డార్క్నెస్ ఎలాగుందంటే ఇప్పుడు మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్గా మనం ఈ విషయాన్ని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి. ఎందుకు అనంటే ఫ్యూచర్ ఆఫ్ డార్క్నెస్ అంటే అమరావతి క్యాపిటల్ అయితే మనకి చాలా బాధాకరం, చాలా విచారకరం. ఇది ఒక డార్క్నెస్, ఎందుకంటే ఆర్థికంగా దివాళా తీస్తాం. ఎందుకనంటే విశాఖపట్నంలో ఒకవైపు చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ విజన్ ఎందుకన్నాము, ఇది గ్రోత్ ఇంజిన్ అనమాట. ఎకనామికల్గా అన్ని రంగాలలోని విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అవకాశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకనంటే దానికి ప్రూవ్ కూడా ఉంది. ఇది ఇండియాలో 9th ఫైనాన్షియల్ సిటీకి విశాఖపట్నం వస్తుంది. అమరావతి ఏ సిటీగా ఉందండి? అక్కడ ఈ రోజుకి చాలా లోతట్టు ప్రాంతం. అక్కడ అమరావతి రాజధానికి కట్టిన తర్వాత ఎప్పుడైనా ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ కృష్ణానది వరదలు, అక్కడ ఆ వరదలు వస్తే వరదల్లో జనాలు రాత్రి వస్తే కొట్టుకెళ్ళిపోతుంది. ఆ చచ్చిపోతే లోతట్టు ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కట్టేది లేదండి, కట్టరండి. కానీ ఒకళ్ళు కట్టాలంటే ఇప్పుడు ఆయన ఏం ప్లేస్ చేశాడు, 13 అడుగులు ల్యాండ్ గ్రావెల్ పోసి లెవెల్ చేయాలి. పునాదులు తీయాలంటే 135 అడుగులు
పునాదులు తీసి పైలు ఫౌండేషన్ తీయాలి. పైలు ఫౌండేషన్ అంటే కిందకి 135 అడుగులు తీసి సిమెంట్ కాంక్రీట్ పిల్లర్స్ వేసి కట్టాలి. అంటే అర్థం ఏంటి? ఈ లెవెల్ పూలింగ్ చేసిన దానికి ఈ పిల్లర్స్ కట్టిన దానికి ల్యాండ్కి ఖర్చు ఎంత అవుతుందో బిల్డింగ్కి, అదే ఖర్చు విశాఖపట్నంలో అన్ని ఆ 5,000 కోట్లు ఖచ్చితంగా పరిపాలనా రాజధానికి సరిపోతుంది. అది మానేసి అక్కడ పెడితే తర్వాత ఏంటవుతుంది? ఇప్పుడు అమరావతి రాజధాని కడుతున్నాడు అనుకోండి, కడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ అంతా అమరావతిలో కన్స్ట్రక్షన్ కోసం వెచ్చించాలి 4 నుంచి 5 లక్షల కోట్లు అవుతుంది. అంతే కదా. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది, రోడ్స్, బిల్డింగ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వీటంతటికీ ఖర్చు అవుతుంది. ఇది ఒక 1,25,000 అలా 25,000 కోట్లు అవుతుంది. దానికో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 లక్షల కోట్లు అవుతుంది. బిల్డింగ్లు కూడా 4 లక్షలు అవుతుంది. మన బడ్జెట్ అంతా, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఈ క్యాపిటల్కి సంవత్సరానికి 500 కోట్ల కన్నా ఎక్కువ వెచ్చించడానికి లేదు మన తాలూకా బడ్జెట్ ప్రకారంగా. అంటే అమరావతి విశాఖపతి క్యాపిటల్గా కట్టాలనుకుంటే, వరల్డ్ క్లాస్ సిటీగా కట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుందండి? అన్నేళ్ళ వరకు ప్రజలు అలాగా పేదరికంతో జీవిస్తారా? అంటే ఆ ప్రాంతం బాగుండొచ్చు, మిగతా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు ఏమవుతారు అంటే వీళ్ళందరూ అంతా వెయిట్ చేయాల్సిందేనా? ఈవేళ నీకు సపోజ్ మీరు ఎగ్జాంపుల్, మీకు ఆకలి అంటున్నారు, ఈవేళ మీకు గింజానం పెట్టే సంతోషం, మీకు సంవత్సరం పోయిన తర్వాత మీకు బిర్యానీ పెడతాను, పాయసం పెడతానంటే అది అవసరమా? మీకు ఇమీడియట్గా మీకు ఆకలి వేసేటప్పుడు ఏది ఉంటే అది ఇమీడియట్గా మీకు అందించాలి, ఆక్సిజన్ అందించినట్టు. అయితే వాళ్ళు ఎలక్ట్రానిక్ ఈ మీడియా ద్వారా ఇప్పుడు పెద్ద ఒక వేవ్ లాగా తీసుకొచ్చారు ఎలక్షన్స్ ముందు. మీకు దీనికి కంపారిజన్ చెప్పుకుంటే, అతను చేసింది చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో నేను రాబోయే ఈ 24-29 సంవత్సరాలు 5 ఏళ్లలో 8,25,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పారు అతను మేనిఫెస్టోలో. 8 ఈ అన్ని స్కీమ్స్ కింద రాబోయే నన్ను గెలిపిస్తే మీ అందరికీ 3,03,000 ఓల్డేజ్ పెన్షన్ ఉందనుకోండి, అది 4,000 ఇస్తాను. 4,000 అలా ప్రతి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇది దీని కింద 2,000 ఇస్తాను. వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 ఇస్తాను. ఇవన్నీ కలిపితే 8,25,000 కోట్లు అయింది. అంటే సంవత్సరానికి ఎంత అయిందంటే 1,65,000 కోట్లు అవుతుంది ఆయన చెప్పిన సంక్షేమ పథకాల కోసం అవుతుంది. అదే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇన్కంబెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు సంవత్సరానికి 71-72 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే మీడియా ఎంత నెగిటివ్ ప్రాపగేట్ చేస్తుందంటే చెప్పడానికి, అంటే సంవత్సరానికి 72 లక్షల రూపాయలు 72,000 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రం దివాళా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అనేసి ప్రాపగేట్ చేసేసి ఇక అయిపోయింది, అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ తాకట్టు పెట్టేస్తున్నారు అని అతను దించేయాలి. దించి ఒక ద్వేషాన్ని ప్రజల్లో నింపారు. అంటే అందరికీ కాదు, నింపించుకున్న వాళ్ళకి నింపారు, జరిగింది అందరికీ నింపించారు. అంటే ఇప్పుడు ఓటర్లు ఒక్కటి ఆలోచించాలండి, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 72,000 కోట్లు ఖర్చు పెడితే దివాళా తీసింది, రాష్ట్రం తాలూకు అన్ని ప్రభుత్వ ఆఫీసులు, బిల్డింగులు అన్ని తాకట్టు పెట్టేసని చెప్తుంటే, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే 1,65,000 కోట్లు సంవత్సరానికైతే ఈ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? టోటల్గా చూస్తే 8,25,000 కోట్లు ఈ 5 ఏళ్ళకి అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సమాధానం చెప్పాలండి. ఆయన ఒక మాట చెప్తున్నారు, నేను సంపద సృష్టిస్తాను అని అంటున్నారు. సరే, సంపద సృష్టించారు, ఆయన సృష్టిస్తే ఎలా సృష్టించారో మేనిఫెస్టో చెప్పాలి. సోర్సెస్ ఏ రంగంలో సృష్టిస్తారు? అగ్రికల్చర్లో సృష్టిస్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సృష్టిస్తారా? ఇండస్ట్రీలో సృష్టిస్తారా? ఎలా సృష్టిస్తారో చెప్పాలి. చెప్పించి ఇదిగో ఇలా నేను సృష్టిస్తాను. సరే, మీకు ఆయనకి ఈ క్యాపబిలిటీస్ ఉన్నాయి అనుకుందాం, సృష్టించే క్యాపబిలిటీస్ ఉన్నాయి. సీనియరు, ఉద్దండు, రాజకీయ పండితుడు, ఇవేవో చాలా మనం చెప్పుకుంటున్నాం, ప్రజలు చెప్పుకుంటున్నాం. మరి ఆ సృష్టించినప్పుడు 2014-19 ఎందుకు సంపద సృష్టించలేకపోయాడు? ఆయన ఇంతగా సృష్టించలేకపోయాడు. అతను అప్పు ఎంత చేశాడు? పాత బైఫిర్కేట్ అయిపోయిన తర్వాత 1,55,000 కోట్లు అప్పు ఉంటే, ఇతను 2,65,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఆ 5 ఏళ్లలో చేశాడు. మరి సంపద సృష్టించిన వ్యక్తి ఈ 2,55,000 కోట్లు ఎందుకు చేశాడు? 100 కోట్లు మిగిలిపోయాడు ఖజానాలు. అయింది. యనమల రామకృష్ణుడే చెప్పాడు.
అతను ఇది మన వాళ్ళు ఏదైనా చెప్తారండి, మళ్ళీ మళ్ళీ మీరు ఈ మాట చెప్తే వాళ్ళు ఆయన ఇంకో మాట చెప్తాడు. అదే వెనకల రామకృష్ణుడు ఇంకా వాళ్ళ మాటలు చెప్తారు. అయితే 2,00,000 ఇటు అటుగా 2,50,000 కోట్లు అప్పు చేసినప్పుడు ఇప్పుడు ప్రతి ఇంకా 1,60,000 కోట్లకు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి, ఏడాదికి ఆంధ్రప్రదేశ్లో 72,000 కోట్లు ఖర్చు పెడితే ఇంత అప్పు అయింది, ఇంత ఖజానా ఖాళీ అయిపోయింది, ఇన్ని తాకట్లు లైబిలిటీస్ అప్పులు ఇన్ని ఎక్కువ రాష్ట్రానికి అప్పు అయిపోయింది అన్నారు. మరి ఇతను సంవత్సరానికి 1,62,000 కోట్లకు బదులు 1,65,000 కూడా డబ్బులు మోర్పెట్ అవుతుంది. అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? దేన్ని తాకట్టు పెడతాడు? నువ్వు సంపద సృష్టించాలన్నప్పుడు కేటగారికల్గా చెప్పాలి. మీరు అబద్ధం ఆడితే రిజర్వ్ బ్యాంక్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, కాగు రిపోర్ట్స్ ఉన్నాయి, స్టేట్ బడ్జెట్ ఉంది. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ ఒకటి గొడవ జరుగుతుంది సార్, మీరేమన్నా దాని మీద చెప్పగలరా అసలు? అంటే ల్యాండ్ టైటిల్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, రానున్న రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుందండి. ప్రతి దాన్ని కూడా నెగిటివ్ కన్వర్ట్ చేస్తున్నారండి. మన ల్యాండ్ మనకి అమ్మ సొత్త అమ్మమ్మ సొత్త ఏదో అంటున్నాడు చంద్రబాబు. నేను కొన్న భూమి మీద వాడి బొమ్మ వేయడం ఏంది, ఇట్లాగేదో మాట్లాడుతున్నాడు. మరి ఆయన బొమ్మ పెట్టుకోవడం మానేస్తాడా? మోడీ గారు బొమ్మ పెట్టుకోవడం మానేస్తాడా? రేపు ఒకవేళ అతను రాడు వస్తే ఆయన పెట్టుకోవడం మానేస్తాడా? ఇవన్నీ ఇక అది ఏం మాట్లాడుతావు? వ్యాలిడ్ కాదు సార్. ఓకే, వ్యాలిడ్ ఏంటంటే పక్క ల్యాండ్ ఏంటంటే ఇది నా ల్యాండ్ అంటే ఏంటంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి కాబట్టి ల్యాండ్ అనేది ట్రాన్స్ఫర్ ల్యాండ్, ఒక ల్యాండ్ ఇంకోటి ఆక్యుపై చేయకుండా ఈ డిజిటల్ ఇది అనేది ఇచ్చింది తప్ప ఇది సేఫ్టీ ఫర్ ఓన్లీ ప్రాఫిట్ ఆఫ్ ది పర్టికులర్ ఫార్మర్ అంతే తప్ప ఇంకేమి లేదు. దాన్ని ఏ చేసినా తప్పు రామంటే బూత్ అన్నట్టు చేస్తున్నారు. వాళ్ళదైతే బాగా బంగారం మట్టే. అంతే. నిన్న ఏదో ఎలక్షన్ దీంట్లో తీసుకొచ్చారు. ఏంటి ఫార్మర్స్కి ఏమో ఈ ఎలక్షన్ దీంట్లో డబ్బు ఇవ్వక్కర్లేదని, రైతు భరోసా కింద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక్కర్లేదని చెప్పారు. ఎలక్షన్ కమిషనర్ పూర్తి ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చినవి కాదుగా, ఇవన్నీ ఎప్పుడు తీసుకు 5 ఏళ్ళ ప్రోగ్రామ్స్. ఇప్పుడు పేరెంట్స్కి షాపే కదా, ఫీజుకు పిల్లలకి షాపే కదా, భయమే కదా. అంటే ఇలాంటప్పుడు ఇలాంటి పలికిమాల పనులు అంటే ఏంటండి? దే ఆర్ మిస్యూజింగ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్ విచ్ ఆర్ ది జ్యుడిషియల్ బాడీని, తర్వాత ఎలక్షన్ బాడీ అని వాడుకోకూడదండి. అది మంచి విషయాలకు వాడుకోవాలి. ఎప్పుడైనా అన్యాయం జరిగితే ఎలక్షన్ కమిషన్ కానీ న్యాయమైనటువంటి న్యాయాన్ని కోర్టుల ద్వారా కోరుకోవాలి తప్ప అయిన దానికి కాని దానికి లిటిగేషన్స్ పెట్టి ఇలాగ ఇబ్బంది పెట్టకూడదండి. ఇలా ఇబ్బంది పెడితే అవుతుంది, మీరు చేస్తారు, రేపు ఇదే అలవాటు ఇంకో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వాళ్ళు చేస్తారు. ఇంకా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎలా అభివృద్ధి చెందుతుందండి? లిటిగేషన్ ఇప్పుడు ఏదో అంతా సామెత నాకు తెలియదు, అట్టేసి తిరిగేసినట్టే. అంటే ఇప్పుడు అట్టేసిన కింద మారుతుంటుంది, లేకపోతే తర్వాత భలే మీద అనుకుంటుంది, ఆ అట్టు మార్చిన తర్వాత మీద మళ్ళీ మారుతుంది, కిందది మారుతుంది. ఇది ఇలాంటి లాజిక్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఇదండి. సార్ ఇప్పుడు ఓవరాల్గా అచ్చెన్నాయుడు కావచ్చు, అమరావతి నుంచి వీళ్ళు యూటర్న్ చేయడం, భరత్ కావచ్చు ఎంపీగా, విశాఖ ఎంపీగా, వీళ్ళు ఏదన్నా భయపడి ఒక దీని మీద ఇప్పటికైతే మభ్యపెట్టి జనాన్ని ఓట్లు వేయించుకున్న తర్వాత ఏదన్నా ప్లేట్ ఫిరాయిస్తారా మీరు అన్నట్టు అవకాశం ఉందా? ఆల్రెడీ ఆ పార్టీ అలాంటివి. ఇప్పుడు భరత్ గురించి చెప్పాలనుకుంటే మన గురించి దీని విషయం మిగతా తర్వాత అతనికి 2 పార్శాలు ఉన్నాయండి. పార్టీ వస్తే పార్టీ పరంగా బెనిఫిట్ పొందుతాడండి. ఓకే, పార్టీ రాకపోతే వైఎస్ఆర్సీపీ వస్తే ఇన్స్టిట్యూట్ ద్వారా బెనిఫిట్ పొందుతాడండి. అందుకు ఏంటంటే ఆయన అదైతే ఆ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పార్టీ వస్తే, పార్టీ రాలేదంటే కాలేజీ ద్వారా గవర్నమెంట్ ఒక పిలిచి చేసినట్టే కదా. నేను ఆ రోజుల్లోనే అన్నాను, విశాఖపట్నమే గ్రోత్ ఇంజిన్, విశాఖపట్నంలో అన్ని ఉన్నాయి, విశాఖపట్నంలో లాజిస్టిక్స్ ఉన్నాయి, ఇన్బౌండ్ లాజిస్టిక్స్, అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఆయన మాటలు నేను అంటున్నాను, అన్ని ఉన్నాయి. అన్ని రంగాల్లోని విశాఖపట్నం అనే దేశంలోనే మంచి ఉన్నతమైన నగరం, అభివృద్ధి కావాల్సిన నగరం ప్రపంచంలో. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని సెలెక్ట్ చేసింది, నీతి ఆయోగ్ అని చేసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని కనపడుతున్నాయి కంటికి. 6 అడుగుల మనిషి కనబడతాడు, 4 అడుగుల మనిషి కనబడతాడు డ్వార్ఫ్గా, మరుగుజ్జు. ఇప్పుడు అమరావతి మరుగుజ్జులు అడిగింది, ఇదేమో ఇది విశాఖపట్నం అనేది అనుకుంటే మన అందరికి హైట్ గురించి అమితాబ్ బచ్చన్ ఉంది పొడవు. ఆ కంపారిజన్ అందరికీ తెలుసు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటంటే అయితే ఒక కర్చీఫ్ వేసాడు, ఒక ఖర్చు వేశాడు, అయితే పోయాము అనుకోండి ఇటు పోతుంది, వస్తే ఇటు వచ్చేస్తుంది. అయితే ఒకటండి
ఇప్పుడు అచ్చెన్నాయుడు అనే మనిషి ఉత్తరాంధ్ర వాడి. మన పూర్తిగా మనం ఉంచాడు. ఇతను ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయి. ఇప్పుడు చూసుకుంటుంటే ఎంతైనా కొద్దిగా చూసారా, మీరు చిన్న కుక్క పిల్లలు పెంచితే మీ ఎర్రలో చాలా విశ్వాసంగా ఉంటుంది. అవును, పాపం ఉంటది కదా, మిమ్మల్ని విడిచిపెట్టదు అంత వేరు. అలాగే ఇక్కడ పెరిగి అభివృద్ధి చెంది ఫైనాన్షియల్గా, రాజకీయంగా, ఆర్థికంగా బలపడినప్పుడు ఇక్కడ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి అంటే వాళ్ళకి కూడా విశాఖపట్నమే కావాలని ఉంది. పొలిటికల్గా వాళ్ళేమో ఇది అయిపోయారు అనమాట. నేను అన్నది ఎవరైనా ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతాడు, ఉత్తరాంధ్ర అక్కలది ఎలా మాట్లాడతాడు, అమరావతి అయితే ఆయనకి ఏం వస్తుంది, ఆయన 200 ఎకరాలు కొన్నాడా, ఆయనకి ఏముంది, పార్టీ పరంగా పార్టీ వస్తే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మినిస్టర్ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఆ రకంగా మాట్లాడదు తప్ప అతనికి కానీ ఆ ప్రజలకు కానీ ఏంటి. అయితే ఒక్క విషయం ఇక్కడ నేను చెప్తాను, తెలుగుదేశం పార్టీ రాదు, నా వరకు రాకూడదని మీరు దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకు అంటే నా స్వార్థం. ముందు రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది, వస్తే వాళ్ళు అమరావతి పెడతారని. అదే విశాఖపట్నం అయితే రాష్ట్రం ఆర్థిక గ్రోత్ ఇంజిన్గా అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆర్థికంగా చాలా బలపడిపోతుంది. అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అని వస్తాయి, కార్పొరేట్ కంపెనీస్ వస్తాయి, 200కు పైగా కేంద్ర ఆఫీసులు హెడ్ ఆఫీసెస్ వస్తాయి, కార్పొరేట్ హెడ్ ఆఫీస్ వస్తాయి. ఆర్థికంగా విశాఖపట్నం విపరీతంగా మల్టీనేషనల్ కంపెనీస్, అన్ని ఐటీ కంపెనీస్ వస్తాయి, ఆటోమొబైల్ వస్తాయి, ఎలక్ట్రానిక్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకెక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఏం చేశారు చెప్పమంటారు, ఇవన్నీ ఇటు మనం వెళ్తా మాట్లాడుతున్నాం. కానీ ఎన్డీసీ ఉందండి, ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. తర్వాత నీతి ఆయోగ్ ఉందండి, దెన్ ప్లానింగ్ కమిషన్. వీళ్ళన్నీ ఏం చెప్తారంటే గైడ్ లైన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీస్. ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే లిటరసీ ఉందో, ఎక్కడైతే లో పెర్ క్యాపిటా ఉన్నదో, ఎక్కడైతే అన్ని రంగాల్లోని సోషల్గా, పొలిటికల్గా, ఎకనామిక్గా వెనకబడిందో ఆ ప్రాంతాల్లో 85% స్టేట్ బడ్జెట్లో కేటాయించాలని ఉందండి. 85% కేటాయించాలి ఆ ప్రాంతాల్లో. అక్కడ ఇండస్ట్రీలు పెట్టాలి. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ పెడితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ పెడితే అగ్రికల్చర్గా యాన్సల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఐటీ పెడితే అక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అక్కడ ముఖ్య స్పిరిట్ ఆఫ్ దట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నీతి ఆయోగ్ ఏంటంటే ఇక్కడ ఈ బ్యాక్వర్డ్ ఏరియాలు ఇవన్నీ పెడితే ఇక్కడ యూత్కి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్లోని ఉద్యోగాలు వస్తాయి. 200 కార్పొరేట్ వస్తుంది, ప్యూర్ పోస్ట్ వస్తే ప్యూర్ పోస్ట్ వస్తుంది, ఆఫీసర్ పోస్ట్ వచ్చి ఆఫీసర్ పోస్ట్ వస్తుంది. అందుకు బ్యాక్వర్డ్ ఏరియాస్ దాన్ని క్వాంటమ్ జంప్గా ఈ సమతుల్యత, ఈక్విలిబ్రియంని, ఈక్వాలిటీని సమానం చేయడం రెండు ప్రాంతాలని. లేకపోతే ఏంటి, ఏమవుతుంది, ఒక ప్రాంతం పెరుగుతుంటే తరుగుతుంటే కింద పడేవాడు ఎప్పుడోసారి అప్రోచ్ చేస్తాడు, తిరగబడతాడు. అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, సోషల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, సోషల్ కాన్ఫ్లిక్ట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ రకరకాలుగా తీస్తుంది. అక్కడ ఇక క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్, రీజనల్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ వస్తాయి. ఈ వచ్చిన తర్వాత చివరికి వాళ్ళు అల్టిమేట్గా ఏమవుతుంది, సపరేట్ స్టేట్ కింద డిమాండ్ చేస్తారు. మన అలాగే సపరేట్ స్టేట్ ఎన్ని స్టేట్లు అయ్యాయి ఈ మధ్యని, మిజోరం, మణిపూర్, మేఘాలయ, ఇవన్నీ, నాగాల్యాండ్, త్రిపుర, మరి తర్వాత ఏదది మన తెలంగాణ, జార్ఖండ్, ఇవన్నీ ఎలా అయ్యాయి, ఇలాగ చెయ్యబట్టి విపరీతమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్, తారతమ్యం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సోషల్గా ఇన్ఈక్వాలిటీస్ ఎప్పుడైతే డీప్ రూటెడ్ పాతుకు అలా పెరుగుతున్నాయో అప్పుడు ఆటోమేటిక్ రివోల్ట్ వస్తుంది. రివోల్ట్ వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన కావాలని డిమాండ్ చేస్తారు. మనం చెప్పింది కాదు, సఫరింగే కదా మనిషిని తయారు చేస్తుంది. అందుకు ఏ రకంగా అయినా నా తాలూకు ఇక్కడ నా పర్సనల్ ఇక్కడ స్వార్థం కూడా ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా మాకు రాష్ట్రం కావాలి డిమాండ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏ పార్టీ అయినా నెలకొల్పాలి. అది డిమాండ్ చేసే పరిస్థితి రాకూడదు. అందుకేంటంటే విశాఖపట్నాన్ని చేస్తే ఖచ్చితంగా విశాఖపట్నం దాని మేనేజ్ మన ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోని విశాఖపట్నం తీసుకెళ్ళి మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. మొన్న 2021-22లో మొట్టమొదటి ఆర్థికాభివృద్ధి సాధించినట్టుంది ఆంధ్రప్రదేశ్. ఇంత కరోనా వచ్చిన, ఇన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా వచ్చింది అంటే ఏంటి, దీనికి విశాఖపట్నానికి పొటెన్షియాలిటీ ఉంది. ఈ పొటెన్షియల్ అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎవరికైనా 2 పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఏ ప్రాంతం
మన శాసన రాజధాని అక్కడ ఇమ్మంటున్నాం కదా, అక్కడ న్యాయ రాజధాని ఇమ్మంటున్నాం కదా, విశాఖపట్నం పరిపాలన రాజధానికి ఇమ్మంటున్నాం కదా. అంటే ఎవరికి ఏది ఇప్పుడు మనం పిల్లలు చదివించాలనుకోండి, ఆ పిల్లవాడికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది చదివిస్తాం, ఇష్టం లేని చదివించాం. మీకు ఇక్కడ నేనేం చెప్తున్నాను, నేనంటుంది ఏంటంటే, ఇద్దరు పిల్లలు ఉంటే వాడు బ్రైట్గా ఉన్నాడు అనుకోండి, చదువుతున్నాడు అనుకోండి, వాడి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు, చదివిస్తారు. నువ్వు ఢిల్లీ వెళ్ళరా కోచింగ్కి, ఐఏఎస్ అవుదు అంటాడు, లేకపోతే డాక్టర్ ఇంజనీర్ అవుదు అంటారు, ఆడి మీద ఇన్వెస్ట్ చేస్తారు. నేను చదవను, నాకు అక్కర్లేదు, నేను మమ్మని డల్లాగా ఉన్నాడు అనుకోండి, మఫ్గా ఉన్నాడు అనుకోండి, ఆడి మీద చదువుమని పెట్టరు. ఎందుకు పెట్టరు? వాడు చదువులు షైన్ అవ్వలేడు, అందుకు వాడికి ఏది కావాలో అది పెడతారు. వీడికి పెడితే వీడు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, ఏదో ఉద్యోగం బ్యాంకు అవుతాడు. అయ్యే కుటుంబాన్ని పెంచుతాడు, ఫ్యామిలీని డెవలప్ చేస్తాడు, తద్వారా సొసైటీ డెవలప్ అవుతుంది. అలాగే విశాఖపట్నాన్ని చేసినట్టయితే అన్ని రంగాల్లోని విశాఖపట్నం డెవలప్ అవుతుంది, విశాఖపట్నం రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ విశాఖపట్నంలో సృష్టింపబడుతున్న సంపదని ఆంధ్ర రాష్ట్రం అంతా పంపిణీ రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే విజ్ఞత ఆ రోజుల్లోని 2014లోని ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి ఉంటుంటే ఈ పార్టీకి విశాఖపట్నాన్ని పరుగులు తీసేది అభివృద్ధి. సార్ ఇప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరితో నేను మీతో ఏం చెప్పదలుచుకోవాలి, డిస్కస్ చేయదలుచుకున్నాం, వెల్ అండ్ గుడ్. ఇదే రాజధాని వాడే ఒప్పేసుకున్న తర్వాత మనం గెలిచేసామరా బాబు అని చెప్పి మనం సంకల్పం గుద్దుకోవచ్చు. ఎందుకంటే మనం 5 ఏళ్ల నుంచి అదే వాదిస్తున్నాం కాబట్టి, మనం వద్దంటున్నాం కాబట్టి, మన దారికే మన ప్రత్యర్థి కూడా వచ్చాడన్న కోణంలో ఆల్ హ్యాపీస్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ మాట చెప్పి ఇక్కడ నెగ్గి తర్వాత వీళ్ళు రివర్స్ కొడతారు, దీనికి ఎంత స్కోప్ ఉంది, జనం ఇప్పుడు ఇక్కడ మోసపోయే పరిస్థితి ఏర్పడలా ఉందండి. నేను నా ఆవేదన కూడా అదే. అసలు ఇందాక నేను చెప్తుంది ఏంటంటే, మీరు అన్ని పాయింట్ ఇందాక నేను అన్నాను, మళ్ళీ చెప్తాను. ఏడాదికి 72,000 కోట్లు ఖర్చు పెడితేనే రాష్ట్రాన్ని తగలబెట్టేశారు, అప్పుల పాలు చేసేసారు, దివాళా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, జింబాబే అది అయిపోయింది అని చెప్పారు. ఇప్పుడు అదే మనుషులు సంవత్సరం పోయిన తర్వాత నాలుగు ఖర్చుకొని తల బాదుకునే పరిస్థితి వస్తుంది. 1,25,000 కోట్లు ఇంకా ఖర్చు పెడతానంటే 1,65,000 కోట్లు సంవత్సరానికి. మరి దానికి అదనంగా అమరావతి కట్టకపోతే వాళ్ళు ఊరుకోరండి, ఆ సామాజిక వర్గం ఊరుకోరండి. వాళ్ళకి 5 లక్షల కోట్ల రూపాయలు ఎంతో అక్కడ పెట్టుబడి పెట్టేసాం అని అంటున్నారు, పెట్టేశారు కదా. ఈయనేమో ఇట్లా ఈ మాట అంటున్నాడు. ఆ సామాజిక వర్గం కాకుండా ఈయనకి మళ్ళీ ప్రయారిటీ ఎవరు? ఈయన బంధువు. ఇప్పుడు చంద్రబాబు యొక్క కొడుకు తోడరుడు. అవును, అంటే ఏంది, నియరెస్ట్ ఆఫ్ ద నియరెస్ట్. ఈయన ఈ మాట అనేస్తే అది రేపటి రోజున ఈయన దగ్గర ఈ మాటను ఎలా అనిపించారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ మా పాయింట్ ఎందుకు బయటకు వచ్చింది అంటే, ఒక దాదాపు ఈయన లోకేష్లో పావు వంతన్న ఉంటాడుగా, ఉంటాడు అధినేత జనరల్ సెక్రటరీకి ఈయన పక్క నియరెస్ట్ వన్. ఈయన అనేశాక ఆయన చూస్తే ఒకడు అమరావతి భజన చేస్తున్నాడు, అందులో మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నాడు. అంటే ఒక క్యాపిటల్ నుంచి ఈయన పోటీ చేస్తున్నాడు, ఎవరు పెద్దల్లుడు, ఇంకో క్యాపిటల్ నుంచి చిన్నల్లుడు పోటీ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య చూస్తుంటే చిన్నల్లుడు ఏమనేసాడు, ఇదే క్యాపిటల్ ఉండాలంటున్నాడు. అప్పుడు ఈ పెద్దల్లుడు ఊరుకుంటాడా? ఆయన అమరావతిలో పోటీ చేస్తున్నాడు, మంగళగిరిలో, దీన్నే రాజధానిగా మేము చేస్తామని నమ్మబలుకుతున్నాడు. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా, గతంలో లేనంత స్ట్రిక్ట్గా ఉంటుంది. వీళ్ళేమో అటుకులు చుట్టుకులు మారండి, అన్నదమ్ములు వీరండి అని రకరకాలుగా మార్చేస్తున్నారు. అటుకులు చుట్టుకులు మారిపోతున్నాయి. ఇప్పుడు సడన్గా వాళ్ళేమో మేనిఫెస్టోలో మేము రాజధాని అమరావతి పెట్టామని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పిన మాట నిజమే. దానికి తోడు నీకు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఓ పక్కన బీజేపీ ప్రతినిధి ఉన్నాడు. ఆయన అయితే అసలు ఆ మేనిఫెస్టో ఇస్తుంటే తోసేశాడు. ఓ పక్క నాగబాబు ఇంకొక కామెంట్ చేశాడు, ఏమంటే అన్నీ తీర్చాల్సిన పరిస్థితి కూడా ఏమడదు, కొన్ని చేయవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు అని అన్నాడు. ఎలక్షన్ కమిషన్ గతంలో ఎన్నడూ లేనంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అదొద్దు, ఇది కాదు, ఇది లేదు, దీన్ని నిన్ను డిబార్ చేస్తాం, తీసేస్తాం అని అంటున్నారు. మరి ఈ అటుకులు చిటుకులు మారడంలో రేపు విశాఖని వీళ్ళు ఎక్కుతారు సార్ గద్దె. రేపు మార్చేసి మేము అనలేదు ఆ మాట అని వాడు అంటాడు. ఎవడు అక్కడ కూర్చున్న పెద్దలుడు, వీడు చిన్నలుడేమో నాది విశాఖ, నాకు రాజధాని ఉంటే ఓకే అంటాడు. వాడు వీడమ్మో మొగుడు కదా, అంతకన్నా మించినోడు కదా, అంతే కదా సార్. వాడు డైరెక్ట్ కొడుకు ఆ పార్టీ అధినేతకి, ప్రభుత్వ అధినేతకి. రేపటి రోజు మన కర్మ కాలితే వాడు నాదే పైపెచ్చి వద్దుగా నీదెందుకు వద్దు అని వస్తే నా పరిస్థితి సార్. నేను ఇక్కడ పిచ్చోళ్ళలాగా ఓటేస్తే ఎలక్షన్ కమిషన్ నన్ను ఏమన్నా కాపాడుతుందా?
అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఉమ్, యాక్చువల్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ. కాన్స్టిట్యూషనల్, అవును సార్. జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ ఎలాగో ఈ రోజు ఆయన సీఎం. ఆయనే. అయితే ఇప్పుడు ఇక్కడ ఉమ్, వారు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉమ్, 3 పార్టీలు 4 పార్టీలు కలిసి ఉమ్, ఏ కంప్లైంట్ ఇచ్చినా సీరియస్ గానే తీసుకుంటున్నారు, ఓకే దాన్ని టేకప్ చేస్తున్నారు. ఓకే. మొన్న ఒక విషయం రీసెంట్ గా ఏమైంది, ఉమ్, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, ఉమ్, రైతు భరోసా మీద అన్నారు, ఉమ్, దాని మీద దాని చెప్పారు. ఉమ్, అంతకుముందు ఓల్డేజ్ పెన్షన్స్ గురించి దాన్ని అభిప్రాయం చేశారు. ఉమ్, ఇప్పుడు అదే పంతాలో ఉమ్, ఎలక్షన్ కమిషను ఉమ్, ఒక సీరియస్ నోట్ తీసుకోవాలి దీని మీద. మేనిఫెస్టోలో 8,25,000 కోట్లు పంచుతామని చెప్పారు. డైరెక్ట్ స్టేట్మెంట్. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, మేనిఫెస్టోలు ఇచ్చాడు అఫీషియల్. మళ్ళీ రిటర్న్ గా ఇస్తారా లేదా అనేదంటే కాదు, రిటర్న్ ఇచ్చాడు. ఈ 8,25,000 కోట్లు ఇప్పటికే అది ఎలక్షన్ కమిషన్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ ప్రభుత్వం 2,50,000 కోట్లు 52,000 కోట్లు ఖర్చు పెడితేనే రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆస్తులన్నీ తనఖాలు పెట్టేశారని ఇలాగా గలాబా చేసినప్పుడు, ఇది 8,25,000 కోట్లు వెల్ఫేర్ అన్ని స్కీమ్స్ కింద ఖర్చు పెడుతున్నప్పుడు ఎక్కడ తెచ్చి మీరు పంచుతారు, ఎలా పంచగలరు, ఆ రిసోర్సెస్ స్టేట్లో ఉన్నాయా, ఏ రంగాల్లో సంపద సృష్టించగలరు అనే విషయాన్ని మీరు చెప్పాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ కొంత పర్సెంటేజ్ అటు ఇటుగా ఉండొచ్చు, ప్రాబబిలిటీ ఎంతకు ఉండొచ్చు, కానీ 8,00,000 కోట్లు అనే దాని మీద నిజంగా చేయకపోతే ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దాని మీద. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక షాపు బంగారం కొట్టుకెళ్ళారు, మీకు బంగారం 24 క్యారెక్టర్స్ బంగారం అడిగారు, మీకు ఇది బంగారం అమ్ముతుందని చెప్పాడు. చెప్పిన తర్వాత 18 క్యారెక్టర్స్ ఇంకా తక్కువ ఉంటే మీరు నమ్మి 24 అని తీసుకుంటారు. అది మిమ్మల్ని చీట్ చేసినట్టే కదా, చీటింగే కదా సార్, చీటింగ్ ఇది. ఆ చీటింగ్ ఇది రేపు ఎలక్షన్ కమిషన్ ఏమైనా కింద తేడా మేనిఫెస్టోలోని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు తేడా కొద్ది 5-10% తేడా ఉండొచ్చు ఏ ప్రభుత్వాలకి పరిస్థితులు ఒప్పుకుంటాం ఉంటుంది. అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఇంకేమైనా అవంతరాలు వచ్చినప్పుడు, కోవిడ్ లాగా కానీ, ఫ్లడ్స్ కానీ, సుమారి కానీ ఇవన్నీ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటప్పుడు వచ్చినప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతాయి. అప్పుడు మేనిఫెస్టోని కొద్దిగా సడలించవచ్చు, ఒకదాన్ని ఇంకో దాన్ని డైవర్ట్ చేయొచ్చు. కానీ ఏవీ లేకుండా నేను అన్ని ఇస్తానని ఇవన్నీ 2014-19లో ఎలాగైతే మోసం చేసినట్టు ప్రజల్ని ఇంప్లిమెంట్ చేయలేదో అలా అయితే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ రికార్డ్ చేసుకుని ఈ మేనిఫెస్టోలో అన్ని రికార్డ్ ఇప్పుడే తీసుకోవాలి. మీ ఏ దాని వారు ఈ రిసోర్స్ చేస్తారు, ఇన్కమ్ తీసుకొస్తారు, జనరేట్ చేస్తారు, తీసుకొచ్చి అది చెప్పండి అని ఎలక్షన్ కమిషన్ అడగాలి. అడిగి తీసుకొని రేపు ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ పార్టీ వస్తుంటట్టయితే ఆ పార్టీ తగ్గ మీద యాక్షన్స్ చేయాలి. అది ఎలక్షన్ కమిషన్ చెయ్యాలి. అది ఎలక్షన్ అలా చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తాం సార్. వీళ్ళు కావాలని నాలుక మడత పెడతారో తెలీదు, లేకపోతే అదేమో తెలియదు. మొన్న లోకేష్ అంటాడు ఇంటికి మీ 90,000 నెలకి ఇస్తామంటాడు. అది వాడు నాలుక మడత పెట్టి అన్నాడా, లేకపోతే కావాలని అన్నాడా, పొరపాటు అన్నాడా అర్థం కాదు. 90,000 ఇంటికి 90,000 వస్తుందా, నేను వేస్తే ఓటు 90,000 నాకు వచ్చేస్తుందని ఒక భ్రమల్లో, పిచ్చి భ్రమల్లో మనుషులు ఎట్ట పడతారు. ఆ విధంగా వీళ్ళు ఏదైనా మైండ్ గేమ్ ఆడుతున్నారేమో అని డౌట్ సార్ నాకు. ఇప్పుడు విశాఖ పరిపాలన రాజధానిగా నేను కూడా ఒప్పుకున్నాను అని ఈయన అనేశాక అది మైండ్ గేమ్ అయితే ఆ రోజు నాకు ఏదో పొరపాటున వాళ్ళు అక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టేశారు. ఇప్పుడు ఈ జనానికి అర్థం కావాలి సార్. ఇప్పుడు ఇంత పొరపాటు జరిగిపోతే రేపటి రోజు వాడు మాట మారిస్తే నా పరిస్థితి. నేను ఒక ప్రెస్ మీట్లో ఒకటి చెప్పానండి. ఇప్పుడు వాళ్ళు గోబెల్స్ ప్రచారం లాగా విశాఖపట్నం రాజధాని వద్దని ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ వాసులు వద్దంటున్నారు అని ప్రచారం చేసి పడేశారు. అదేమో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దీనికి ముందు నాలాంటి ఇండివిజువల్స్ కాకుండాను ఏ ఇండివిజువల్ కెనాట్ కవర్ ది ఎంటైర్ ది ఏరియా అండి, స్టేట్ అండి. అందుకు దీనికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఒక వర్గం వాళ్ళు మాట్లాడుతుంది తప్పు. వాళ్ళు గోబెల్స్ ప్రచారంగా వాళ్ళ తాలూకా బెనిఫిట్ ఒక ఇప్పుడు ఉన్నటువంటి 10 లక్షల ఎకరా 100 కోట్లు చేయాలనే దురాశతో చేస్తున్నది. వాళ్ళు ప్లానెడ్ గా దోపిడీ తత్వంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ బిట్వీన్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది ఎలక్షన్ లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ వచ్చింది అంటే అటు అమరావతి అటు తెలుగుదేశం ఇటు ఈ పార్టీ చెప్తున్న నా లెక్క ప్రకారంగా హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అండి. హ్యావ్స్ అంటే
డబ్బున్న వాళ్ళందరూ అన్ని పుష్టిగా కలిగిన వాళ్ళు హ్యావ్స్ అండి. హ్యావ్ నాట్స్ అంటే పేద ప్రజలండి. ఈ హ్యావ్ నాట్స్ ఇక్కడ ఉన్నారండి ఈ ప్రాంతంలోని. అవునండి. ఆ హ్యావ్స్ అనే వాళ్ళు వీళ్ళు మిస్గైడ్ చేసి చీట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వారా వీళ్ళ దగా మోసం చేసి ఇలాంటివన్నీ ఫ్యాబ్రికేట్ చేసేసి ఈ వీటిని చూపించేస్తున్నారు మీడియా ద్వారా, కన్విన్స్ చేసేస్తున్నారు. ఈ పాపం ఇక్కడ ఎలాగ లిటరసీ రేటు, తర్వాత కొద్దిగా అమాయకత్వం, తర్వాత బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ ఉన్నాయండి. కల్చర్ బ్యాక్వర్డ్నెస్ ఉంది. దానికి మోసపోయి వీళ్ళు కూడా లేదంటే అది వినేస్తున్నారండి. అందుకు నా రిక్వెస్ట్, మై రిక్వెస్ట్ రిగార్డింగ్ ఎక్కడ ఇంకో మీడియా ఒకటి ఒకటే కాదు కదా, దానికి ఆపోజిట్ మీడియా ఉంది కదా. ఆపోజిట్ మీడియాలన్నీ ఒకటయ్యి వాడు సమిష్టిగా అనుకొని ఈ 4 రోజుల్లో వీళ్ళ దగా చేస్తున్నారు. దానికి కౌంటర్ ఇచ్చి లేదు విశాఖపట్నం ప్రజలకి విశాఖ రాజధానికి కావాలి, ఉత్తరాంధ్రకి విశాఖ ప్రజలకి, దీనికి ఎవిడెన్స్ భరత్ ఎలాగన్నాడు, అచ్చెన్నాయుడు ఎలాగన్నాడు, అక్కడ ప్రొఫెసర్లు ఎలాగంటున్నారు. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ దిస్ బ్యాక్వర్డ్ ఏరియా, ది ఉత్తరాంధ్ర ఏరియా, రాయలసీమ ఏరియా అని కన్వే చేయాలి. మీడియా ఇప్పుడు ఎఫెక్టివ్ గా మీడియా చేయాలండి. అది నేను అంటుంది. ఇప్పుడు ది ఫైటింగ్ బిట్వీన్ ది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ది ఫైటింగ్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్, ది ఫైటింగ్ బిట్వీన్ ల్యాండ్ లార్డ్స్ అండ్ పీసెంట్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్. ఇలాగ ఈ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళు విజయం సాధించడానికి ప్లాట్ఫామ్ వేసేసుకున్నారండి. అయితే ఇక్కడ ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో ఒకటి జరిగింది అబ్రహం లింకన్ గారు ఉన్నప్పుడు. నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి యుద్ధం జరిగింది. నార్త్ అమెరికాలోని ఇండస్ట్రియల్ బెల్ట్ రిచ్ పీపుల్, సౌత్ అమెరికాలో అంతా అగ్రికల్చర్ పీపుల్. ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అన్యాయం జరుగుతుందని అబ్రహం లింకన్ గారికి సౌత్ అమెరికా జరుగుతుందని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు, నమ్మారు, రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. అది దీన్ని ఏం చేయాలని ఈ వార్లో వదిలేసి ఏం చేశారంటే అల్టిమేట్గా వీళ్ళకి సౌత్ ఇండియన్ అమెరికన్స్కే వైపు అతను బొగ్గాడు. అతను అంటే ఇక్కడ వేరు, అందుకు జగన్ అలా బొగ్గాడు ఇటువైపు హ్యావ్ నాట్స్ వైపు, పూర్వ వైపు, బ్యాక్వర్డ్ ఏరియా వైపు. అది ప్రజలు గ్రహించాలి. ఇక్కడ ఏంటి అని అంటే మనం ప్రత్యేకంగా పార్టీలు పొగడం కోసం మాట్లాడట్లేదు. అవును, మనకు అనవసరం. జస్టిస్ కోసం, ఈ ప్రాంతానికి న్యాయం చేయడం కోసం. బాబు మీకు ఇక్కడ నన్ను గెలిపిస్తే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం ఇక్కడ చేయిస్తాను, ఇక్కడ పరిపాలనా రాజధానికి ఇక్కడ ఇప్పిస్తాను, న్యాయ రాజధాని రాయలసీమలు ఇస్తాను, అలాగని అమరావతికి ఏమైనా అన్యాయం చేయట్లేదు, శాసన రాజధాని అక్కడ ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. దానికోసం పోరాడుతున్నాడు. సుప్రీంకోర్టు లెవెల్ వరకు ఆయన పోరాడినప్పుడు ఈ ప్రజలు కొత్తగా జ్ఞానం ఉండి అదే ఇక్కడ పెడతాం అన్నప్పుడు మనకు పెడతా ఉంటుంటే మనం విశాఖపట్నం మాకొద్దు, వాడు అలా చెప్పాడు, ఇది అంతా తెలుగు తక్కువతనాన్ని వాళ్ళు ఎక్స్ప్లైట్ చేస్తున్నారు. అది వాడుకుంటున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ప్రజలందరూ అవగాహన చేసుకుని వాళ్ళ మోసాన్ని గ్రహించుకొని ఇందాకేదనుకున్నట్టు పంతులు గారి చంకలో మేకపిల్ల అంటే తప్పును వదిలేస్తాడు. వస్తే ఆ మేకపిల్లను వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అలా విశాఖపట్నం రాజధానిని అమరావతి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు తీసుకున్న క్రికెట్ ప్లాన్ ఇది. అని అదండి. ఇప్పటి వరకు నాకున్న క్లారిటీ, నాకున్న ఒకనొక ఇదేంటంటే అసలు ఇది ఒక మ్యానిపులేషను. ఏది ఇట్లా ఊరికే ఏదో ఒక దాన్ని స్ప్లిట్ చేసి మనమే అన్నాం ఒక సందర్భంలో, దాన్ని అని వాళ్ళ అఫీషియల్ అకౌంట్ల ద్వారా వదిలిచ్చేసి వాళ్ళకేదో విషయం తెలిసిపోయింది, గ్రౌండ్ ఘోరంగా ఉంది, అప్పుడే ఇది బయటకు వచ్చింది. వీళ్ళు మ్యానిపులేట్ చేస్తుంటే మీలాంటి పెద్దల ద్వారా ఇది చెప్పాలి. వాట్ ఈజ్ ఫ్యాక్ట్, ఏది ఒరిజినల్, దీని వెనక ఏమి ఇది ఉంటుంది, కుట్ర ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికీ ఈ మాట అన్నాడు, రేపటి రోజున నా చేతిలో అది నా విషయం డే అని రేపు వీడు మాట తప్పించేస్తాడు. అవును, తప్పుతారు. యూటర్న్ కాదు, ఇంకెన్ని టర్న్లు ఉన్నాయి అన్ని టర్న్లు తీసుకుంటాడు. ఏముంది దానిలో, వాళ్ళకి కావాల్సింది గెలవటము. ఎంపీ ఇప్పుడు శ్రీ భరత్ మతుకుమిల్లి ఎంపీ, ఎంబీబీఎస్ భరత్ ఎంపీ, ఇదే సార్ ఆయనకి. ఇంకా ఆయనకి ఏం అక్కర్లా. లేకపోతే ఈ పార్టీ వయసు వచ్చింది అనుకోండి, 1 minute ఎలా వయసు వచ్చింది, నేను ఆ రోజు ఈ మాట అదే ఈ వీడియో అతను రిలీజ్ చేసి ఇటువైపు వచ్చేస్తాడు. అయిపోయింది. ఆయన కావాల్సింది ఏంది, విశాఖ పరిపాలన రాజధానిగా వచ్చిందంటే ఆయన గీతం డెవలప్ అయిపోతుంది. అంటే ఇదంటే రొంటికి చెడ్డ రేవడే అనేది దానికి రివర్స్. ఇది ఎటు నుంచి అడుగుంటున్నా లాభమే. రెండు వైపులా పదును. ఎప్పుడు అసలుగా సార్ ఇందా చెప్పినట్టు క్యాపిటలిస్టులు, ల్యాండ్ లార్డ్స్, బూర్జువాస్, హ్యావ్స్, రిచ్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్, పొలిటికల్ గా, ఎకనామికల్ గా, సోషల్ గా పవర్ఫుల్ గా ఉన్న పీపుల్ కి
రెండు వైపులా కత్తికి జారండి. అంతే కదా సార్. వాడు ఎటుంటాడు ఏనుగు సచ్చినా ఒకటే, బతికినా ఒకటే, 10,000. టంగ్ ట్విస్టింగ్ ఉంటది. ఉమ్. మీరు వాళ్ళ గురించి మీరేమి వరి అవ్వక్కర్లేదు. కాదు సార్, జనం మరి మోసపోతున్నారు జనం ఇప్పుడు కోసం బాధ. మీరు నేను కొట్టుకుంటే అందుకే. వాకి వాకి గుండె ఆగిపోవాలి. కాబట్టి జనం అర్థం చేసుకోవాల్సిందిగా మా ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారి తరఫు నుంచి కానీ, నా తరఫు నుంచి కానీ నేను అభ్యర్థన చేస్తున్నాను సార్. మీరు ఇప్పటివరకు మీ విలువైన ఎంతో అభిప్రాయాలని మాకు అందజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.